తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ప్రధాన పార్టీలన్నీ తమ శక్తి సామర్థ్యాలన్నింటినీ రంగంలోకి దింపాయి. ఈసారి ఎన్నికలు సాధారణ పోటీలా కనిపించడం లేదు. 4 ప్రధాన రాజకీయ శక్తులు బరిలో ఉండడంతో ఇది పూర్తి స్థాయి చతుర్ముఖ పోరాటంగా మారింది. అధికారాన్ని ఎవరు చేజిక్కించుకుంటారన్న దానిపై ప్రజల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా భారీ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో IPDTS సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు పెద్ద చర్చకు దారితీశాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 35,000కు పైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి చేసిన ఈ సర్వే ప్రకారం మరోసారి MK స్టాలిన్ నాయకత్వంలోని DMK కూటమికే ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఈ సర్వే ప్రకారం DMK కూటమి సుమారు 138 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావచ్చని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 40% ఓట్ షేర్ కూడా దక్కే అవకాశం ఉందని అంచనా వేయడం ఆ పార్టీకి ఇంకా బలమైన గ్రౌండ్ కనెక్ట్ ఉందనే విషయాన్ని సూచిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే బీజేపీ కూటమి పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి మళ్లీ పుంజుకోవాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఈసారి ఆ కూటమి సుమారు 70 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వే అంచనా వేస్తోంది. ఓట్ల శాతం పరంగా చూస్తే 30% దాటినా అది సీట్లుగా మారే విషయంలో పెద్దగా లాభం కనిపించడం లేదు. ఇది ప్రత్యక్ష పోటీ కంటే బహుముఖ పోటీ ప్రభావం ఎంతగా ఉంటుందో చూపించే ఉదాహరణగా భావించవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో అసలు గేమ్ చేంజర్గా మారిన అంశం సినీ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన కొత్త పార్టీ స్థాపించి నేరుగా ఎన్నికల బరిలోకి దిగడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తొలి ప్రయత్నంలోనే ఆయన పార్టీ 3వ శక్తిగా ఎదగడం చిన్న విషయం కాదు. యువతలో ఉన్న క్రేజ్, అభిమాన వర్గం నుంచి వస్తున్న మద్దతు ఆయనకు ఓట్ల రూపంలో కనబడే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. అయితే ఓట్లు పెద్ద ఎత్తున వచ్చినా అవి సీట్లుగా మారడం మాత్రం అంత సులభం కాదని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. విజయ్ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించినా అవి ప్రధానంగా ఎవరి నుంచి చీలిపోతాయి అన్నది కీలకం. అధికార వ్యతిరేక ఓట్లు చీలితే దాని లాభం పరోక్షంగా అధికార పార్టీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ పార్టీకి కూడా దాదాపు 8% వరకు మద్దతుందని సర్వే చెబుతోంది. అంటే విజయ్, సీమాన్ ఇద్దరు వేర్వేరు దిశల్లో పోటీ చేస్తూ ఒకే తరహా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ పరిణామం మొత్తం ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు DMK కూటమి తన ఓట్ బ్యాంకును కాపాడుకుంటూ ముందుకు సాగుతుంటే మరోవైపు ప్రతిపక్ష ఓట్లు చీలడం ద్వారా పోటీ తేలిక కావచ్చు. ఇది కేవలం సంఖ్యల గణితం మాత్రమే కాదు, రాజకీయ వ్యూహాల్లో కూడా పెద్ద మార్పు తీసుకురాగల అంశం. ఇంకా ఒక ముఖ్యమైన కోణం ఏంటంటే ఈ ఎన్నికలు భవిష్యత్తు తమిళ రాజకీయాలకు దిశానిర్దేశం చేయబోతున్నాయి. విజయ్ పార్టీ ఈసారి అధికారాన్ని అందుకోకపోయినా మంచి ఓటు శాతం సాధిస్తే భవిష్యత్తులో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీమాన్ పార్టీ కూడా తన స్థిరమైన ఓట్ బ్యాంకును పెంచుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో 3వ శక్తిగా మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్ డే పై నిలిచింది. వచ్చే గురువారం జరగనున్న ఓటింగ్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సింది. సర్వేలు ఒక అంచనా మాత్రమే, కానీ అవి సూచిస్తున్న ట్రెండ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇవే ఫలితాలుగా మారితే స్టాలిన్ నాయకత్వం మరోసారి బలపడటమే కాకుండా తమిళ రాజకీయాల్లో కొత్త శక్తుల ఎదుగుదలకు కూడా ఇది నాంది కావచ్చు. మొత్తంగా చూస్తే ఈసారి తమిళనాడు ఎన్నికలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు, ఇది పాత శక్తుల స్థిరత్వం, కొత్త శక్తుల ఆవిర్భావం, మారుతున్న ఓటర్ల మనస్తత్వం ఇవన్నీ కలిసిన ఒక పెద్ద రాజకీయ ప్రయోగంగా మారింది. ఈ ప్రయోగ ఫలితం ఎలా ఉంటుందో తెలియడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.